వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. గుంభనంగా జీవనాన్ని సాగిస్తూ హుందాగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించి అభివృద్ధి పథంలో ముందుకు సాగేటువంటి ఈ కుంభరాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి ధనిష్ఠా నక్షత్రం 3, 4 2 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, పూర్వభాద్ర 1, 2, 3 3 పాదాల వారు, అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి కుంభమాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి కుంభరాశికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ మాస ఫలితాలు వర్తిస్తాయి. 2024 ఫిబ్రవరి మాసంలో ఈ కుంభరాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి వల్ల వచ్చేటువంటి అనుకూల ఫలితాలను కన్నా పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఫిబ్రవరి నెల మొదటి వారంలో లాభభావమైనటువంటి ధనుసు రాశిలోని సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి, వ్యవసాయం నుంచి అధిక ఉత్పత్తులు కానీ లాభాన్ని కానీ పొందగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ఫిబ్రవరి మాసమంతా కూడా వ్యయములోను జన్మరాశిలోను అనగా మకర రాశిలోను కుంభరాశిలోను సంచారం కొనసాగడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు సహకారం అవుతుంది, ఆచరణ సాధ్యమవుతుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభాలను పొందగలుగుతారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు సైతం మీరు అనుకున్నట్లుగా మీకు చేతికంది ఆర్థిక పరంగా మీరు బలాన్ని పుంజుకోగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభ వ్యయభావాల్లో అనగా ధనస్సు మకర రాశుల్లో సంచారం కొనసాగడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకెంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, లాభాలను అందుకోగలుగుతారు. 2024 ఫిబ్రవరి మాసంలో ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా కుజుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలను అందిస్తున్నాయి. మరి 2024 ఫిబ్రవరి మాసంలో ఈ కుంభరాశి వారికి 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలనిచ్చి ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు వ్యయములోను జన్మరాశిలోను అనగా మకర రాశిలోను కుంభరాశిలోను సంచారం కొనసాగడం వల్ల అధికారుల నుంచి ప్రతికూలతలు, అధికారుల నుంచి ఇబ్బందులు, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బంది ఎదుర్కోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావములో అనగా మేషరాశిలో సంచారం కొనసాగడం వల్ల పెద్దల యొక్క సహాయ నిరాకరణ, మీ మాటల వల్ల అపార్థాలు, అలాగే రావాల్సిన ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచారం కొనసాగడం వల్ల సోమరతనం వల్ల కొన్ని ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ద్వితీయ భావమైనటువంటి మీనరాశిలో రాహు సంచారం కొనసాగడం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, అభిప్రాయ భేదాలు రావడం, తద్వారా సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక అష్టమ భావములో అనగా కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది కనుక ఆటంకాలు, నిరాశ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరి 5 గ్రహాలు ప్రతికూలంగా ఇబ్బంది పెడుతున్నాయి కనుక ఈ 5 గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఉంది. తప్పనిసరిగా వారు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా అష్టమకేతువును సానుకూలపరచుకోవడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. అలాగే ద్వితీయ రాహువును సానుకూలపరచుకోవడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. జన్మశని దోషం నుంచి బయటపడడానికి ఏళ్ళనాటి శని దోషం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కనుక ప్రతి శనివారము ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే గోవులకు ఆహార పానీయాలు అందించండి. తృతీయ భావంలో గురు సంచారం ఇబ్బందికరంగా మారింది కనుక గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు నిర్వర్తించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి. ఇక వ్యయములోను జన్మరాశిలోను రవి సంచారం ఇబ్బందికరంగా మారుతోంది కనుక సూర్యాష్టకం చదువుకోండి. 1 కేజీ గోధుమ పిండి పేదవారికి ఆదివారం రోజు దానం చేయండి. వీటితో పాటు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం కానీ నవగ్రహ శాంతిని జరిపించడం వల్ల 5 గ్రహాల ప్రతికూలత నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. 2024 ఫిబ్రవరి మాసంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.